जनता पार्टी यानी सीजेपी ने कहा है कि राजस्थान के बगरू विधानसभा क्षेत्र में एक स्कूल का निरीक्षण करने पहुंचे उनके प्रवक्ता आशुतोष रांका और कार्यकर्ताओं के साथ मारपीट की गई है। सीजेपी ने कहा है कि इन पर पथराव भी किया गया। बीबीसी की टीम घटना के दौरान मौके पर मौजूद थी। इस दौरान सीजेपी कार्यकर्ताओं को गांव में घुसने से रोका गया, उन्हें दौड़ा दौड़ा कर पीटा गया, पथराव कर उनकी गाड़ियों के शीशे तोड़ दिए गए। इस हमले में सीजेपी के कई कार्यकर्ता घायल भी हुए हैं। घटना के बाद आशुतोष रांका ने बीबीसी से बातचीत में इसे राजस्थान के लोकतंत्र का काला दिन बताया। सीजेपी గాని మరొకరు గాని ప్రభుత్వ స్కూళ్లను పరిశీలిస్తే తప్పేంటి? ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? ఏదో సివిల్ డిఫెన్స్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ పెద్దలు అన్నారు. ఆ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఇదేనా? పోలీసులు చేయలేని పనిని దీని ద్వారా కానిచ్చేస్తారా? అంటే అధికారానికి తొత్తులుగా పనిచేసే సివిల్ డిఫెన్స్ ఫోర్సు ప్రజల పక్షాన పోరాడే మాట్లాడే దిమాగ్ ఉన్న మీ భాషలో దిమాగి నక్సల్సు వీరు సమాజంలో కొట్టుకు చావడానికా? పోలీసుల ద్వారా చేయించలేని పనులను ఇదిగో ఇలాంటి మూకలను పెట్టి చేయిస్తారా? వారు స్కూళ్లను పరిశీలించడానికి పోతూ ఉంటే అడ్డుకోవాల్సిన అగత్యమేమిటి? వారి మీద భౌతిక దాడులకు పాల్పడ్డారు. బెంగాల్లోనైతే ఒక కార్యకర్త తండ్రినే చంపేశారు. ఇక్కడ కొంతమందిని గాయపరిచారు, వారి వాహనాలను ధ్వంసం చేశారు. దేశాన్ని ఎటో తీసుకుపోబోయి ఎటో తీసుకుపోతున్నట్టయితే ఉన్నారు ఈ ప్రభుత్వ పెద్దలు.